న్యూస్ కి స్వాగతం. నేను పవని. శ్రీశైలంలో వసతులు కల్పిస్తామంటూ ఏపీ టూరిజం శ్రీశైలం దేవస్థానం పేరుతో ఫేక్ వెబ్సైట్ల ద్వారా దుండగులు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. తాజాగా ఓ వ్యక్తి 30,000 రూపాయలతో రూమ్ బుక్ చేశారు. అక్కడికి వచ్చి రసీదు చూపించగా సిబ్బంది నకిలీదని చెప్పడంతో షాక్ అయ్యారు. ఇలాగే పలువురు మోసాలకు గురయ్యారు. దీంతో ఆయా వెబ్సైట్లపై సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేయనున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. మరి భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఒక యూనిట్ గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 1.4 కోట్ల కుటుంబాలకు 2026 జూన్ నాటికి క్యూఆర్ కోడ్ తో కూడినటువంటి ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని సూచించారు. ఆధార్, కుల ధృవీకరణ, రేషన్ కార్డు, స్కాలర్షిప్స్, పెన్షన్లతో సహా వేర్వేరు ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలన్నీ ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలన్నారు. 2019-2024 మధ్య తిరుమలకు వెళ్లిన భక్తులను మోసం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. 5 ఏళ్లలో 20 కోట్లకు పైగా కల్తీ లడ్డూలు తయారు చేశారని సిట్ తేల్చిందన్న కథనాలపై ఆయన స్పందించారు. గత టీటీడీ బోర్డులోని అధికారులు భక్తులకు ద్రోహం చేశారు. మనం భక్తిగా నమస్కరిస్తుంటే వాళ్ళు మన హృదయాలను ముక్కలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించడమే కాదు, మనం పెట్టుకున్న నమ్మకాన్ని కూడా పెంచేశారని ట్వీట్ చేశారు. ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ లో డేటా ద్వారా సంక్షేమ పథకాలు, పౌర సేవల అమలు తీరును పర్యవేక్షించేలా ఈ సిస్టమ్ పనిచేయనుంది. దీనివల్ల అర్హులందరికీ లబ్ధి చేకూర్చేందుకు వీలు ఉంటుంది. కాగా కాసేపట్లో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లలో మార్పులపై మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం సమావేశం కానున్నారు. నెల్లూరు మేయర్ స్రవంతిపై 40 మంది కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు. ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ జేసీ వెంకటేశ్వర్లకు నోటీసులు అందజేశారు. డిప్యూటీ సీఎం పవన్ ఏలూరు జిల్లాలను పర్యటిస్తున్నారు. కాసేపట్లో జగన్నాథపురంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. విజయనగరం జిల్లాలో గుర్లాలో స్టీల్ ప్లాంట్ వద్దంటూ పలు గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. ముందు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది వాటి టాప్ 5 ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ 5 ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.